అల్లూరి జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏజెన్సీ ఏరియా నుండి మైదాన ప్రాంతాలకు తరలిపోతున్న గంజాయి మత్తును డేగ కన్నుతో అదుపు చేస్తున్నారు. సినీ పక్కీలో గుట్టు చప్పుడు కాకుండా అనేక పద్ధతులను అనుసరించి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ మైదాన ప్రాంతాలలో పట్టుబడడం గమనార్హం. ఏజెన్సీ ఏరియా నుండి మైదాన ప్రాంతాలకు తరలిపోతున్న గంజాయి గుప్పుకు అల్లూరు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో గంజాయిని తరలిస్తూ పరారైన 4 నిందితులను ఎట్టకేలకు రంపచోడవరం పోలీసులు అరెస్టు చేశారు. రంపచోడవరం తాళ్లపాలెం దగ్గర ముందస్తు సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1142 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రంపచోడవరం డీఎస్పీ జి సాయి ప్రశాంత్ వెల్లడించారు. మాకు రాబడిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1142 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. దీని విలువ సుమారు 1,15,00,000 ఉంటుందని అన్నారు. గంజాయిని పట్టుకున్న సమయంలో నిందితులు పరారయ్యారని, వీరి కోసం అల్లూరి జిల్లాతో పాటు ఒరిస్సాలో కూడా రంపచోడవరం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి క్రియాశీలకంగా వ్యవహరించి చాకచక్యంగా 4 నిందితులను పట్టుకున్నారని తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బొలెరో వ్యాన్, మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగిందన్నారు. రంపచోడవరం పరిధిలో రంపచోడవరం పిఎస్ లిమిట్స్ లో ఒక గంజాయి లాట్ ని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ గంజాయి లాట్ ని పట్టుకొని కొన్ని దినాలు అయింది. బట్ ఈ గంజాయి మీద మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో, గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ టైంలో మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. కానీ తర్వాత మనం పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, ఒడిశా ఇట్లా రకరకాల తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం 4 ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకే అరెస్టులన్నీ 4 అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం. మనం ఇమీడియట్ గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా ఇందులో గమిలి రాజేష్ అని ఒకరు, కోడా శ్రీకాంత్, కుక్య దేవేందర్, వంతల కిరణ్. సో ఈ గంజాయిని కొనడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, అమ్మడం ఇట్లాంటి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి 4 కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సో అయితే ఈ గంజాయి ఏదైతే ఒక బొలెరో పికప్ వ్యాన్ గంజాయిని తీసుకెళ్తున్నారండి, ఆ బొలెరో పికప్ వ్యాన్ లో వీళ్ళు తీసుకెళ్తున్న గంజాయి తాలూకా మొత్తం క్వాంటిటీ 1142 కేజీలు. ఈ మొత్తం క్వాంటిటీ 1142 కేజీల గంజాయి క్వాంటిటీ ఇది. సో ఒక బొలెరో వ్యాన్ ఉంది, దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. బొలెరో వ్యాన్, మోటార్ సైకిల్ 1142 కేజీల గంజాయి. సో 1142 కేజీల గంజాయి అంటే ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ, చాలా హ్యూజ్ క్వాంటిటీ ఇది. సో ఇంత హ్యూజ్ క్వాంటిటీలో గంజాయిని పట్టుకున్న యాక్చువల్లీ అప్పుడు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించింది మన ఎస్ఐ రంపచోడవరం అండ్ టీమ్. చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ గంజాయిని పట్టుకోవడంతో పాటు దాని తర్వాత ఉండే ఎక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశారు. 4 ఎక్యూజ్ ని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. తర్వాత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. సో దీని యొక్క మొత్తం అంతా మెయిన్ సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి నిర్మూలన అన్నది మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన విధంలో సాగు చేసినప్పటికీ దాన్ని కొనేవారు అవ్వచ్చు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు అవ్వచ్చు, దాన్ని అమ్మే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడబెడుతున్న ఆస్తుల మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళ ఆస్తుల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గంజాయి ముద్దాయిలు రిపీటెడ్ గా గంజాయిని అమ్మడము లేకపోతే ఇలాంటి పనుల్లో ఉంటున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ పిఎస్ అనే ఒక ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు డిటెన్షన్ పెట్టడం కూడా జరుగుతున్నాయి. ఇలా రకరకాల ప్రొసీజర్స్ లో గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు గంజాయిలో ఎవరైతే ఆల్రెడీ బాధితులుగా ఉన్నారో, గంజాయిని స్వీకరించి బాధితులుగా ఉన్నారో డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో దాంతో పాటు గంజాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్డీపీఎస్ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో గంజాయిని సాగు దగ్గర నుంచి అమ్మకం వరకు ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఉన్నా కూడా దాన్ని పట్టుకోవడంతో పాటు దాన్ని కూకటి వేలతో పెకలించడానికి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అవ్వచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఇందులో ఎవరైతే 4 ఎక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం రిమాండ్కి పెట్టాం. ఈ రిమాండ్కి పెట్టిన దాంతో పాటు ఇంక ఎక్స్ట్రాగా
ఎవరైతే ఇంకా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మేము ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయకూడదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది.